వాస్తులోనే అన్నదమ్ములు వాటాలు పంచుకునేటువంటి సందర్భంలో తూర్పు పడమర కానీ ఉత్తర దక్షిణాలు అంటే పెద్దవాళ్ళు దక్షిణం వైపున చిన్నవాళ్ళు ఉత్తరం వైపున, పెద్దవాళ్ళు పడమర వైపున తూర్పు వైపున చిన్నవాళ్ళు ఉండాలి అనేటువంటిది మనకు సూచిస్తుంది. అయితే ఇంతే కాకుండా అలా ఉన్న సందర్భంలో అలాంటి ప్రదేశాలు కుదరకపోవచ్చు. అంటే ఉత్తర దక్షిణాలు కానీ తూర్పు పడమరలు కానీ భాగస్వామ్యం చేసుకోవడం అటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆగ్నేయ వాయువ్య కోణాల్లో కట్టుకోవచ్చు. అంటే వాయువ్య కోణంలో చిన్నవాళ్ళు, ఆగ్నేయ కోణంలో పెద్దవాళ్ళు కట్టుకున్నట్లయితే దోషం ఉండదు. అలా ఉన్నప్పటికీ ఐశ్వర్యం వస్తుంది తప్ప ఇబ్బంది ఉండదు. కానీ నైరుతి ఈశాన్య కోణాల్లో ఈశాన్యంలో చిన్నవాళ్ళని, నైరుతిలో పెద్దవాళ్ళని అలా కనుక ఉన్నట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అలాగే తమ యొక్క పిల్లలు కూడా అనేక సార్లు ఇబ్బందులు పడి వివాదాలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ వాయువ్య కోణాల్లో అన్నదమ్ములు కట్టుకోవడంలో శ్రేయస్కరం, ఐశ్వర్యము కూడా.